మానవులను స్త్రీ పురుషులుగా సృజించి వారిని వివాహబంధ ఐక్యపరిచిన దేవాది దేవుని కృపావర ప్రసాదములు కానాపల్లి వివాహములో తన మొదటి అద్భుతము చేసి వధూవరులను దీవించిన క్రీస్తు యేసు దీవెనలు పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము మీ అందరితో నుండునుగాక. క్రీస్తునాథునేందు ప్రియమైన దైవ ప్రజలారా, బంధుమిత్రాదులారా, మీ అందరికీ అర్పిత అభిలాష్ వివాహ మహోత్సవానికి స్వాగతం, సుస్వాగతం. జ్ఞాన వివాహము క్రైస్తవ విశ్వాసములో ఇది మామూలు పెళ్ళి మాత్రం కాదు, జ్ఞాన వివాహము. దేవుని ముందు, ఈ పీఠ ముందు వీరిద్దరు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈరోజు ఏకమై ఒక కుటుంబాన్ని స్థాపించబోతున్నారు. కనుక మనమందరం వీరిని దీవించడానికి వచ్చాము. ఈ ఫాతిమా మాత కథీడ్రల్ దేవాలయంలో వీరిని కన్న తల్లిదండ్రులను నేను అభినందిస్తున్నాను. శ్రీమతి రాజారపు రమాదేవి, రాజార ప్రతాప్ గారి కుమార్తె అర్పిత, అట్లాగే శ్రీ గడ్డం పుష్పలత ఆశీర్వాదం గారుల కనిష్ట పుత్రుడు అభిలాష్. మీ తల్లిదండ్రులు నేను అభినందిస్తున్నాను. మిమ్మల్ని కని పెంచి పీఠం వరకు తెచ్చారు. ఈరోజు నుంచి ఒక విధంగా మీరు వారిని వదిలిపెట్టి మీ ఇద్దరు కుటుంబం అవుతున్నారు. చాలా గొప్ప విషయం, అద్భుతమైన విషయం. కనుక దేవునికి మీరు అర్పించుకోండి, ఒకరికొకరు మీరు అర్పించుకొని దేవుని వాక్కు విందాము. తర్వాత జ్ఞాన వివాహాన్ని స్వీకరించి దేవుని ఎదుట ప్రమాణము చేయండి. కాబట్టి వీరి తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక్కడికి విచ్చేసిన వీరందరి సహకారంతో మీరు పెరిగి పెద్దవారైనారు, విశ్వాసంలో పెరిగారు, లోక జ్ఞానంలో. కానీ ఈ రోజు నుంచి మీరిద్దరు, అభిలాష్ నీ మాస్టర్షిప్ను ఆమెకు అంకితం చేయాలి, అర్పిత నీవు అట్లాగే. మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు జీవిస్తూ ఇద్దరి గొప్పతనము, ప్రేమ, విశ్వాసం మీ బిడ్డలను దేవుడు మీకు ఇచ్చే బిడ్డలకు అంకితం కావాలని నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. కనుక అందరము కలిసి హృదయంతో ప్రార్థించుదాము. బిషప్ గారు మీకు స్వాగతం ఓరెగల్లు పీఠం తరపున. కనుక ఇతర గురువులకు కూడా ఇంత గొప్ప ఆనందంతో ఇక్కడికి వచ్చేసిన బంధుమిత్రాదులందరికీ వివాహము అన్ని విషయములలో ఘనమైనది, పవిత్రమైనది. ఘనం మాత్రమే కాదు, ఈ లోక దృష్టిలో ఘనము గొప్పదే, పవిత్రము కూడా. మొట్టమొదటి అద్భుతమును కానాపల్లిలో చేశాడు క్రీస్తు, దీవించాడు వధూవరులను. అసలు వివాహములో అద్భుతం చేయటం కాదు, వివాహమే ఒక అద్భుతము. ఇప్పుడు దాకా వీళ్ళ జీవితం నీళ్ళ లాంటిది, ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది, నీరులా ఉన్నారు. వీరిద్దరిని ఇప్పుడు క్రీస్తు జ్ఞాన వివాహ దేవద్రవ్యానము ద్వారా వారిని ద్రాక్షరసంగా మార్చబోతున్నారు. వీరిద్దరిని జీవితంలో మాధుర్యము, రుచి, ఒకరి కోసం ఒకరు జీవించే త్యాగం అన్నీ ఇస్తాడు. కనుక ఇంత గొప్ప క్రైస్తవ వివాహములో పాల్గొనటకు విచ్చేసిన మీ అందరికీ అభినందనలు తెలుపుచు ఈ పూజను ప్రారంభించుదాము. పూజ ప్రారంభములో మనం చేసిన పాపములను, లోపములను, మన తప్పిదములను ఒప్పుకుంటూ ముఖ్యంగా వీరిద్దరిని పరిశుద్ధపరచమని, వీరి పాపములు మన్నించి ఈనాటి నుంచి ఒకరి కోసం ఒకరు జీవించేటట్టు ప్రార్థించుచు పాప మన్నింపుకై వేడుకుందాము. కరుణించరావా దేవా నీ పాపిని, దీవించరావా దేవా నీ దాసుని, కరుణించరావా దేవా నీ పాపిని, దీవించరావా
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవన బాటలో నడిపించుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు మానవ జాతిని సృజించినప్పుడు స్త్రీ పురుషుల ఐక్యము కావాలని నీవే చిత్తగించితివి. ఇప్పుడు వివాహ ఒప్పందములో ఏకము కానున్న అర్పితాభిలాషులను నీ స్థిర ప్రేమ బంధమందు ఏకము చేయమని మనవి చేయుచున్నాము. ఈ విధముగా నీవు వారి ప్రేమను జ్ఞాన వివాహ దివ్య సంస్కారం ద్వారా ఫలింపగా నీ అనుగ్రహముతో వారు ప్రేమ సాక్షులుగా జీవించున్నట్లు అనుగ్రహింపుడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. మొదటి పట్టణము ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు. అంతటా దేవుడైన యావే, నరుడు ఒంటరిగా జీవించట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టించుతును అని పలికెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టనో తెలుసుకొనగోరి వాటినన్నిటినీ అతని కడకు కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేరే వాని పేరుగా నిలిచిపోయినది. ఇట్లన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేరు పెట్టెను. కానీ అతనికి తగిన తోడెవ్వరూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుడు గాఢ నిద్ర పోయినట్లు చేసెను. అతడు నిద్రపోయినప్పుడు ఆయన అతని ప్రక్కటెముకనొక్క దానిని తీసి ఆ చోటున మరలా మాంసంతో పూడ్చెను. తాను నరుడి నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడుకొని వచ్చెను. అప్పుడు నరుడు చివరకు, ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందించినది కావున నారి అగును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును, వారిరువురు ఏక శరీరమగుదురు. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఐక్యపరచుమయ్యా అభిలాషు అర్పితను, సౌఖ్యమిచ్చి కాయుమునవ దంపతులను. ఐక్యపరచుమయ్యా అభిలాషు అర్పితను, సౌఖ్యమిచ్చి కాయుమునవ దంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా. నీ దీవెనలే పంపుమా, ఐక్యపరచుమయ్యా అభిలాషు అర్పితను, సౌఖ్యమిచ్చి కాయుమునవ దంపతులను. ఐక్యపరచుమయ్యా అభిలాషు అర్పితను, సౌఖ్యమిచ్చి కాయుమునవ దంపతులను. రెండవ పట్టణము
ఎఫెసీయులకు 6వ అధ్యాయము 28వ వచనం నుండి 33వ వచనం వరకు. రెండవ పఠనము ఎఫెసీయులకు 5వ అధ్యాయము 28వ వచనం నుండి 33వ వచనం వరకు. తన దేహమును తాను ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలను. ఏలయనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడును తన దేహమును ద్వేషింపడు కదా. దానికి బదులుగా క్రీస్తు స్త్రీసభ విషయములో వర్తించున్నట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలయనా మనము ఆయన శరీరంలో సభ్యులము. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారు ఇరువురు ఏక శరీరమగుదురు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఈ వచనము ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును స్త్రీ సభకును వర్తించునని నా భావన. కానీ అది మీకును అన్వయించుచును. తన భర్తయు తన భార్యను తననుగానే ప్రేమింపవలేను. అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలేను. ఇది క్రీస్తు శరీరము. సర్వేశ్వరునికి వందనములు. మాట కన్నా అమృత బాట దొరుకునా, అపూర్వమైన దివ్యవాద మహిమ పాడతరమా. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరుకునా, అపూర్వమైన దివ్యవాద మహిమ పాడతరమా. పాడేదం హల్లెలూయా, పాడేదం హల్లెలూయా, ప్రభువును స్తుతింప పాడుడి హల్లెలూయా. పాడేదం హల్లెలూయా, పాడేదం హల్లెలూయా, ప్రభువును స్తుతింప పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి. యేసు ఆ స్థలమును వీడి యోర్దాను నదికి ఆవలనున్న యూదయ ప్రాంతమును చేరెను. జనులు గుంపులుగా ఆయనను చేరవచ్చిరి. అలవాటు ప్రకారము ఆయన వారికి బోధించుచుండెను. పరీక్షార్థము పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి, భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మోషే మీకేమి ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించెను. విడాకుల పత్రమును వ్రాసి ఇచ్చి భార్యను పరిత్యజింప తగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను, కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని
స్త్రీ పురుషులనుగా సృజించి ఉన్నాడు. ఈ కారణము వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యను హత్తుకొని ఉండును, వారిరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైన మన ఊరుగల్లు ఘనత వహించిన ఉడుమల బాల తండ్రి గారికి, కూడి వచ్చిన గురువులకి, అమ్మగారులకి, బ్రదర్స్కి, బంధుమిత్రులకి అందరికీ అభినందనలు, శుభములు తెలియచేస్తూ ఈరోజు మనం ఈ పవిత్ర ఘన దేవాలయములో సమావేశం కావడానికి గల కారణం ఈ ఇద్దరు యవనస్తులు, అర్పిత, అభిలాష్. ఒక్కసారి వారిని అభినందిస్తూ కాస్త మంచి నవ్వుముఖంతో గట్టిగా చప్పట్లు కొట్టండి వారికి. అయ్యో గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అర్పిత, అభిలాష్. I could see there is a joy, there is a happiness. Why? Because we are together. ఆనందము, సంతోషము మనందరికీ ఎందుకు ఉందని ఎవరైనా ప్రశ్నిస్తే, మనమందరం కలిసి క్రైస్తవ కుటుంబముగా ఈ పరిశుద్ధ వివాహానికి, జ్ఞాన వివాహానికి సాక్షులమయ్యాం కనుక. సో మాంట్ఫోర్ట్ సెయింట్ గేబ్రియల్స్ చాలా చక్కని మాట చెప్పారు. టుగెదర్నెస్ ఈజ్ ఎ జాయ్. కలిసి ఉండటం అనేది ఓ చక్కని ఆనందం. ఈ ఆనందములో మరి ముఖ్యంగా అర్పిత, అభిలాషుల యొక్క జీవన విధానం, రానున్నటువంటి రోజుల్లో ఈ బిడ్డలు ఎలా కలిసి తమ కుటుంబ జీవితాన్ని ఆత్మ ప్రేరేపణతో ముందుకు తీసుకువెళ్ళాలన్న అంశంపై మనమందరము ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. ఇది మన జ్ఞాన తండ్రి గారు చెప్పిన రీతిగా జ్ఞాన వివాహం. ఇది పరిశుద్ధమైనటువంటి కార్యం, ఇది దివ్య సంస్కారం. ఎందుకు? మార్క్ శుభవార్త 10వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకున్నాం. సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృష్టించుకొనెను. సృష్టి గ్రంథములో అబ్బాయి అభిలా చదివిన రీతిగా ఈ హేతు వలనే వారు తల్లిదండ్రులను వీడి భార్యాభర్తలుగా హత్తుకొని ఉంటారు. ఈ వాక్యాన్ని బలపరుస్తూ పరిశుద్ధ పౌలు గారు కూడా ఎఫెసీ ప్రజలకు రాస్తున్న లేఖలో చాలా చక్కగా చెప్పారు. ఇక నుండి వారు భిన్న శిరులు కాక ఏకశిరులై హత్తుకొని ఉంటారు. ఇది సృష్టికర్త యొక్క పరిశుద్ధమైన ఆలోచన. ఇది దైవార్చనలో ఆగమన కాలం. కథోలిక క్రైస్తవులారా బాగా వినండి మీరు కూడా. ఈ ఆగమన కాలంలో ఏం జరుగుతుంది? 2 కార్యాలు జరుగుతాయి. ఒకటి సిద్ధపాటు లేదా సిద్ధుపాటు, 2 దిద్దుబాటు. సిద్ధపడాలి, దిద్దుబాటు జరగాలి. అయితే మీరు పెళ్లి చేసుకుంటారు కాబట్టి ఈ ఆగమన కాలంలో మీకు 3 ఇస్తాను. నంబర్ 1 సిద్ధపాటు, యూ మస్ట్ బి రెడీ. నంబర్ 2 సర్దుబాటు, అడ్జస్టింగ్ వన్ అనదర్. నంబర్ 3
దిద్దుబాటు. 3 ఉండాలి మీకు, బాగా గుర్తుపెట్టుకోండి. సంవత్సరం తర్వాత మీరు అబ్బాయిని ఎత్తుకొని మీ అబ్బాయిని ఎత్తుకొని ఆఖరికి వచ్చినప్పుడు నేను అడుగుతాను, నేనేం ప్రసంగం చెప్పానని. అర్పిత, సమాధానం నువ్వే చెప్పాలి నాకు. నంబర్ 1, సిద్ధుపాటు. యు హావ్ టు బీ రెడీ ఫర్ ద సెలబ్రేషన్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ యువర్ మ్యారీడ్ లైఫ్. నంబర్ 2, సర్దుబాటు. యు మస్ట్ ఏబుల్ టు అడ్జస్ట్. ఎలా మీ వివాహ జీవనం ఆ జీవేశ్వరంలో బలపడాలన్నా, జీవం పోసుకోవాలన్నా, లేదా కడుపు నిండా సంతానం కలగాలన్నా మీలో మీకు ఆ అడ్జస్ట్మెంట్ ఉండాలి, సర్దుబాటు జరగాలి. దిద్దుబాటు అనేది చాలా ముఖ్యం. ఏంది అని ఏ విధంగానైతే నువ్వు పలకా బల్బం బట్టి దిద్దుకున్నావో అలానే మీ తప్పులను దిద్దుకుంటూ ఉండాలి, అంటే సరిదిద్దుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మీరు ఈ 3 లక్షణాలని మీ వంట మీ ఇంట పట్టించుకుంటారో అప్పుడు మీ జీవితంలో దేవుడు దీవించే గొప్ప పంట సంతానం మీకు కలుగుతుంది. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 6-7 వచనం అంటున్నాం. లవ్ కెన్నాట్ కీప్ ద రికార్డ్స్ ఆఫ్ రాంగ్ డూయింగ్స్. ప్రేమ దోషములను లెక్కించదు. దిద్దుబాటు. ప్రేమ దోషములను లెక్కించదు. ప్రేమ సమస్తమును భరిస్తుంది, సమస్తము జయిస్తుంది. సో యు మస్ట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వన్ అనదర్, లవ్ వన్ అనదర్, లివ్ లైక్ ఎ లెజెండ్ అండ్ ఎగ్జాంపులరీ యంగ్ కపుల్ విత్ అ మైండ్ ఆఫ్ గాడ్. ఇది యొక్క దేవుని యొక్క ప్రణాళిక కనుక దేవునికి మీరు భార్యాభర్తలుగా ప్రతీకలుగా జీవించాలి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకా 2 లక్షణాలు కూడా మీకు అవసరం. ఈ ఇద్దరిలో ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం అర్థం చేసుకోవటం. లెర్న్ టు అండర్స్టాండ్ హూ షీ ఈజ్, వాట్ షీ ఈజ్, వేర్ షీ ఈజ్ కమింగ్ ఫ్రమ్, వాట్ ఆర్ బ్యాక్గ్రౌండ్. మీ ఇద్దరు బంధువులు అయినప్పటికీ పెరిగిన విధానం వేరు, ఆలోచించిన ఆలోచన వేరు, జీవించిన జీవితం విధానం వేరు, చదివిన చదువు వేరు. బికాజ్ షీ ఈజ్ MBA బిజినెస్ ఉమెన్ అండ్ యు ఆర్ MSc మాస్టర్ ఆఫ్ సైన్స్ కంప్యూటర్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. am I correct gentlemen? యా. కాబట్టి యు డిఫరెంట్ చదువుకున్నారు, డిఫరెంట్ జ్ఞానాన్ని మీరు అవగాహన చేసుకున్నారు, పొందారు. దాని ప్రకారంగా మీ బ్రతుకులను సాగించాలని సిద్ధపడ్డారు. కనుక ఇక్కడ ఉండవలసింది ఈ జీవనం సాగాలంటే లెర్న్ టు అండర్స్టాండ్, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం నేర్చుకోవాలి. నంబర్ 2, లెర్న్ టు రెస్పెక్ట్, అంగీకరించటం. మొదటిది ఏంటిది? సిద్ధపాటు, పెళ్ళికి సిద్ధపడ్డారు. సర్దుబాటు, ఏమున్నా సర్దుకొని పోవటం. 3వది దిద్దుబాటు. అది జరగాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం జరగాలి. అర్థం చేసుకున్న తర్వాత మీకు ఏమవుతుంది? అంగీకరించడం. ఎస్, వండర్ఫుల్ అర్పిత, ఐ అండర్స్టాండ్ యూ. మిస్టర్ అభిలాష్, ఐ కుడ్ అండర్స్టాండ్ మచ్ బెటర్ నౌ. అంటే చెత్త పోతుంది, సత్తా వస్తుంది. ద ఫిల్తీ వే ఆఫ్ థింకింగ్ విల్ గో అవే, ద క్వాలిటీ లైఫ్ విల్ బిగిన్ ఇన్ యువర్ ఆన్గోయింగ్ ప్రాసెస్ ఆఫ్ వెడ్డింగ్ అండ్ మ్యారీడ్ లైఫ్. అయితే ఇక్కడ కావాల్సింది ఏంటిది? ఏమయ్యా పెళ్లి చేసుకున్న వాళ్ళు మంచిగా వినండి, మనసు విప్పి మాట్లాడుకోవాలి. మస్ట్ హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్ అండ్ ఓపెన్ హార్ట్ టు టాక్ వన్ అనదర్. ఎనీ బిజినెస్ లెవెల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ నో, మనసు పూర్తిగా విప్పి మాట్లాడుకోవాలి. సర్దుబాటు చేసుకొని ముందుకు వెళ్ళాలి, టు మూవ్ ఆన్ ఫార్వర్డ్. ఎందుకు? ఇది దేవుడి కనుక. ఆదిలో మానవుడు ఒంటరిగా ఉండటం మనకి ఇష్టం లేదు కనుక ఆయన వీరికి తోడుగా స్త్రీని కలిగించాడు. షీ బికమ్స్ అనే హెల్ప్మేట్, భాగస్వామి. వై? ఈ జీవన విధానంతో కూడుకున్నటువంటి పరిశుద్ధ జ్ఞానవాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. కనుక జెంటిల్మెన్, సిద్ధుబాటు, సర్దుబాటు, దిద్దుబాటు, దానికి అర్థం చేసుకోవటం, అంగీకరించుకోవటం, మనసు విప్పి మాట్లాడుకోవటం మీలో జరగాల. స్త్రీ పురుషుల మధ్య ఏవైనా
ఎన్ని ఉన్నా వివాహ జీవితానికి అవి రాకూడదు. ఫైనాన్షియల్ మ్యాటర్, పర్సనల్ మ్యాటర్స్, ఫ్యామిలీ మ్యాటర్స్ షుడ్ నాట్ బికమ్ ఏ స్టంబ్లింగ్ బ్లాక్ ఇన్ యువర్ టుగెదర్నెస్. ఎందుకు? ఇది పరిశుద్ధ జ్ఞాన వివాహం. ఇది దేవుడు ఏర్పరచినటువంటి వివాహం. ఇది దేవుని ప్రణాళికగా మీ అమ్మా నాన్నలు ఆశీర్వాదం గారు మరియు పుష్పలత గారు, ఆ తర్వాత ప్రతాప్ గారు, రమాదేవి గారు. వాడు రాజారపు అయితే నీవేంటిది నాన్న? గడ్డము రాజారపోళ్ళకి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ గొప్ప వివాహ బంధములో మీరు వాళ్ళ జీవితం ఎలా ఉంది అని చూస్తూ మీ జీవితాన్ని పటిష్టం చేసుకోవాలి. ఎలా? వాక్కును చదవటం ద్వారా, వాక్కును వినటం ద్వారా, వాక్కును ఆకలింపు చేసుకోవడం ద్వారా, వాక్కుని కలిగించడం. ఏ వాక్కు? శక్తిగల దేవుని వాక్కు. అందుకే దేవునికి మొదట మీరు కృతజ్ఞులై ఉంటూ మొదటి స్థానాన్ని వాళ్ళకి కలిగించాలి. దెన్ నెక్స్ట్ ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ అంటు యూ. కనుక మీ జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఎప్పుడు జరుగుతుందో అప్పుడే నా ప్రియ బిడలారా మీ జీవితాన్ని చాలా చక్కగా ముందుకు నడిపించడంలో అవుతారు. వివాహం ఏముందండి? తాళాలు మేళాలు, కట్నాలు కానుకలు, అప్పగింతలు, కడుపుండ భోజనం. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద మ్యారేజ్. దెర్ ఆర్ ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ ఫర్ ద వెడ్డింగ్. కానీ ఇక్కడ మీరందరూ గుళ్ళో కూర్చున్నారు, ఈ పవిత్ర ఆలయంలో కూర్చున్నారంటే తిన్నావా బస్మన్ అంటే తిన్నాను అన్నట్టు కాదు. యు ఆర్ ఆల్సో బికమ్ ద రెస్పాన్సిబుల్ పీపుల్. ఒక పరిశుద్ధమైనటువంటి ఆలయములో పీఠాధిపతులు గురువుల సముఖములో దేవుని సన్నిధిలో ఒక చక్కని పవిత్ర కార్యము జరుగుతుంది అంటే యు ఆర్ వన్ ఆఫ్ ద విట్నెసెస్. కనుక ఆ బిడ్డలు ముక్కు పచ్చలాంటి బిడ్డలు ఇప్పుడు మనం దీవిస్తున్నాం. నాన్న మీరు భార్యాభర్తలుగా వర్ధిల్లాలరా అని మనం వారిని ఆశీర్వదిస్తున్నాం. అంటే ఆ బిడ్డల్లో ఏదన్నా చిన్న కష్టం వచ్చినా ఇష్టముతో మీరు వాళ్ళందరినీ హక్కున చేర్చుకొని సరిదిద్దడం మీరు నేర్చుకోవాలా. వివాహ జీవితం అనగానే సృష్టి గ్రంథం 1వ అధ్యాయము 31వ వచనంలో మనం విన్నాం. దేవుడు తాను చేసిన సృష్టిని అంతా బాగుందని కలగన్నాడు. ఆ తర్వాత ఆయనకు ఆలోచన కలిగింది, నో 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 సంథింగ్ ఈజ్ రాంగ్, సంథింగ్ ఈజ్ ల్యాకింగ్ హియర్. ఏంటిది? ఆయన ప్రతిరూపాలం, ఆయన ఊపిరి పోసుకొని ఆయన జీవాన్ని కలిగి ఆయనకు ప్రతినిధులుగా ఆయన సృష్టికి బాధ్యత కలిగి జీవించే శక్తులుగా దేవునికి ప్రేమైన బిడ్డలుగా మానవుని సృష్టించుకున్నాడు. కనుక మనకు మనసు ఉండాలి, మానవత్వ విలువలు దైవత్వములు ముడిపడాల. అప్పుడు దైవ దర్శనానికి వచ్చినట్టుగా మన దగ్గర ప్రజలు వస్తుంటారు. పదవి, డబ్బు, హోదాలు, బంగారం, పట్టు వస్త్రాలు, బిర్యానీ అన్నీ పోతాయి. మార్కు శుభవార్త 13వ అధ్యాయము 31వ వచనం. భూమి ఆకాశాలు గతించిన లేడీస్ అండ్ జెంటిల్మెన్, కానీ నా మాటలు గతించవు. క్రీస్తు నాదుడు మీ ప్రేమను వేరాలుగా ఆశీర్వదిస్తున్నారు. జ్ఞాన స్నానం ద్వారా వారివరకే మేము పవిత్రపరిచున్నారు. ఇప్పుడు ఈ దేవద్రవ్యానుమానం ద్వారా వారు మీకు ఇంకను అధిక వరములు వసలుచున్నారు. మీరు వివాహ బంధములు నిరంతరము ప్రామాణికంగా ఉండి మీ బాధ్యతలను నెరవేర్చటకు వారు తగిన శక్తిని ప్రసాదించున్నారు. కాబట్టి మీ ఉద్దేశము తెలుసుకొనుటకు ఈ పవిత్ర సంఘం ఎదుట మిమ్ము ప్రశ్నించుచున్నాను. అభిలాష్, అర్పిత, మీరు ఎట్టి నిర్బంధము లేకుండా ఇష్టపూర్తిగా జీవించుటకు వచ్చి ఉన్నారా? వచ్చి ఉన్నాము. జీవిత కాలమంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు
భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగానున్నారా? సిద్ధముగా ఉన్నాను. సిద్ధముగా ఉన్నాను. దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తు నాదుని నియమమును తిరుసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాను. సిద్ధముగా ఉన్నాను. మీరు వివాహపు అంతస్తులో ప్రవేశింప అంగీకరిస్తున్నారు కావున దేవుని సముఖమున తిరుసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతమును వెల్లడించండి. అభిలాషను నేను, అభిలాషను నేను, అర్పిత అను నిన్ను అర్పితాను నిన్ను భార్యగా భార్యగా చేకొనుచున్నాను. చేకొంచున్నాను. కష్టములోను కష్టంలోను సుఖములోను సుఖంలోను వ్యాధిలోను వ్యాధిలోను సౌఖ్యములోను సౌఖ్యంలోను నీకు నీకు ప్రామాణికముగా ప్రామాణికముగా ఉందునని ఉందునని మాట ఇచ్చుచున్నాను. మాట ఇచ్చుచున్నాను. ప్రతి నిత్యము ప్రతినిత్యము నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి గౌరవించెదను. గౌరవించేదను. అర్పిత అను నేను, అర్పితాను నేను, అభిలాష్ అను నిన్ను అభిలాషను నిన్ను భర్తగా భర్తగా చేకొనుచున్నాను. చేకొనుచున్నాను. కష్టములోను కష్టములోను సుఖములోను సుఖములోను వ్యాధిలోను వ్యాధిలోను సౌఖ్యములోను సౌఖ్యములోను నీకు నీకు ప్రామాణికముగా ప్రామాణికముగా ఉందునని ఉందునని మాట ఇచ్చుచున్నాను. మాట ఇచ్చుచున్నాను. ప్రతి నిత్యము ప్రతినిత్యము నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి గౌరవించుదును. గౌరవించుదును. తిరుసభ సమక్షమున మీ సమ్మతమును వెల్లడి చేస్తిరి. ఏలిన వారు దయతో దానిని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములను దయచేయుదురుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన దానిని మనుష్యుడు వేరుపరపకుండునుగాక. తాలిని ఆశీర్వదించుట. సర్వేశ్వర, ప్రేమ ఐక్యములకు వివాహ బంధమునకు గుర్తుగానున్న ఈ తాళిని ఆశీర్వదించండి. దీనిని ఒసగు ఈ వరుడు, స్వీకరించు ఈ వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తు నాదుని సమాధానమునందు జీవింతురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరూ చప్పట్లు కొడదాం. అర్పిత, అర్పిత నీవు నీవు నా ప్రేమ బంధనమునకు నా ప్రేమ వందనకు గుర్తుగా గుర్తుగా ఈ తాళిని ఈ తాళిని ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ధరింపుము. ధరింపుము. జీవితాంతము వరకు జీవితాంతము వరకు నేను నీకు ప్రామాణికముగా ప్రామాణికముగా ఉందును. ఉందును. పితా పిత పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పదురుగాక. అభిలాష్, అభిలాష్, మీ ప్రేమ బంధమునకు నీ ప్రేమ బంధమునకు గుర్తుగా ఉన్న గుర్తుగా ఉన్న ఈ తాళిని ఈ తాళిని మన మన వివాహ వివాహ జ్ఞాపకార్థముగా జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ధరింతును. ధరింతును. పితా పుత్ర పుత్ర పవిత్రాత్మ పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. తోడ్పడుదురుగాక.
జన్మనిచ్చినావు, నీ శ్వాసతో జీవమిచ్చి జన్మనిచ్చినావు. నీ చేతితో నన్ను మలచి రూపమిచ్చినావు, నీ శ్వాసతో జీవమిచ్చి జన్మనిచ్చినావు. నీ వాక్కుతో నన్ను నడిపి జీవింప నేర్పినావు, నీవిచ్చిన ఫలములతో నిన్ను చేరినావు. నీ వాక్కుతో నన్ను నడిపి జీవింప నేర్పినావు, నీవిచ్చిన ఫలములతో నిన్ను చేరినావు. స్వీకరించు చిన్ని కానుక, కనికరించు లోకపాలక, నీదు కృపయే చాలిక, నాకు లోటు లేదిక. స్వీకరించు చిన్ని కానుక, కనికరించు లోకపాలక, నీదు కృపయే చాలిక, నాకు లోటు లేదిక. అర్పించును నీకు నాదు హృదయ రాగమాలిక, జీవనాద స్వీకరించు ధన్యవాద గీతిక. అర్పించును నీకు నాదు హృదయ రాగమాలిక, జీవనాద స్వీకరించు ధన్యవాద గీతిక. స్వీకరించు చిన్ని కానుక, కనికరించు లోకపాలక, నీదు కృపయే చాలిక, నాకు లోటు లేదిక. స్వీకరించు చిన్ని కానుక, కనికరించు లోకపాలక, నీదు కృపయే చాలిక, నాకు లోటు లేదిక. అర్పించును నీకు నాదు హృదయ రాగమాలిక, జీవనాద స్వీకరించు ధన్యవాద గీతిక. అర్పించును నీకు నాదు హృదయ రాగమాలిక, జీవనాద స్వీకరించు ధన్యవాద గీతిక. స్వీకరించు చిన్ని కానుక, కనికరించు లోకపాలక, నీదు కృపయే చాలిక, నాకు లోటు లేదిక. స్వీకరించు చిన్ని కానుక, కనికరించు లోకపాలక, నీదు కృపయే చాలిక, నాకు లోటు లేదిక. సహోదరి సహోదరులారా, మీరును నేను నర్పించుతున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారముగనట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈనాడు పవిత్ర వివాహ బంధములేకమైన వీరి కొరకు మేమర్పించి కర్పణలను దయతో స్వీకరింపుము. నీవు పెద్ద మనస్సుతో ప్రారంభించిన ఈ పవిత్ర బంధము నీ అనుగ్రహముతో చిరకాలము వర్ధిల్లినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తునికి సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నీ చోట నీ కృతజ్ఞతావందనములు చెల్లించు యుక్తము, న్యాయము, రక్షణదాయకము. ఏలైన నీ వివాహ బంధమును ఒక మధురమైన సమైక్య కాడిగాను ఎన్నటికీ విడిపోనట్టి ప్రేమ బంధముగా రూపొందించితివి. తద్వారా పవిత్రములను ఫలభరితమైన పవిత్ర వివాహము
నీవు నీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకోదలిచిన సంతాన అభివృద్ధికి తోడ్పడునుగాక. ఓ సర్వేశ్వర, నీ సంకల్పానుసారము నీ కృపా సహాయముతో వివాహములోని ద్వివిధ ఫలములను అత్యద్భుత విధముగా సార్థకమునర్చుచున్నావు. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచం అందముగా రూపొందుచున్నది. మా ప్రభువైన క్రీస్తు ద్వారా జ్ఞానస్నానములు వారు పొందు నూతన జననము ద్వారా స్త్రీ సభ అభివృద్ధి చెందుతున్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరతము నీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో కలిసి మేము నీ మహిమను కీర్తించుట ఎట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. హోసానా హోసానా హోసానా. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. సింహాసనాసీనులకు హోసానా హోసానా. సైన్యాధిపతి అయిన దేవునకు హోసానా 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతా నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము.
కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండనట్లా దయచూపుడు. అతడు మమ్ము మీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపుస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకులైన మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా ఉడుమల బాల పీఠాధిపతులను, జయరావు పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమయందును ప్రేమయందును దృఢపరుపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యం చేసుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ప్రియులారా, వివాహము ద్వారా భార్యాభర్తలైన వీరిద్దరిని తండ్రి అయిన దేవుని ఆశీర్వాదముల కొరకు పరలోక చెప్పుల ద్వారా ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఈ నూతన భార్యాభర్తల కోసం ప్రత్యేకమైన ప్రార్థన. ఇతడు తగు విధమున గౌరవించి క్రీస్తు తన శ్రీసభను ప్రేమించిన విధమున ఈమెను ఎల్లప్పుడూ అనురాగముతో ప్రేమించునుగాక. ఓ దేవా, వీరు సువార్త బోధనలను సంపూర్ణంగా తెలుసుకొని మానవాళికి క్రీస్తు సాక్షులుగా ఉందురుగాక. వీరికి సంతాన వరమును దయచేయుడు. పుణ్యమునకు ప్రతిబింబముగా ఉండ తల్లిదండ్రుల వలె జీవించి పుత్ర పౌత్ర పరంపరను చూచు భాగ్యమును వీరికి ప్రసాదింపుడు. దీర్ఘాయుష్యులై జీవించి జీవితాంతమున మోక్షవాసుల విందులో పాల్గొను భాగ్యమును పొందుదురుగాక. మా నాథుడైన క్రీస్తు వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు శాంతి సమాధానములు మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. ఇదిగో దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరాదు అని పలికిన క్రీస్తు ప్రభు శరీర రక్తములు వేరు ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. ఆయన మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరం దేవుని ఉద్యానవనమున పెరిగే జీవ వృక్ష ఫలము నీవయ్యా, జీవ వృక్ష ఫలము నీ సప్రసాదమై వెలసినదయ్యా. ఆ జీవ వృక్ష ఫలమును భుజించు అర్హత మాకు ఇచ్చిన యేసయ్యా. వందనం వందనం దివ్య సప్రసాద ప్రభువా, వందనం. దించుదము. ఓ సర్వేశ్వర, నీ సమక్షములో వివాహమాడి ఒక కుటుంబమును స్థాపించుచున్న ఈ నూతన భార్యాభర్తలను దీవించుడు. అర్పిత, అభిలాష్ తమను తామును మరిచిపోయి ఒకరి కోసం ఒకరు జీవించినట్లు, ఇద్దరు కలిసి నీ కోసము జీవించినట్లు, స్వార్థకై వారు బలముగా సాక్ష్యమిచ్చి ఒక పవిత్ర కుటుంబముగా జీవించినట్లు వారిని ఆశీర్వదింపుడు. బిడ్డలను, బంధువులను, మిత్రులను వారికి దండిగా దయచేసి అందరితో ఐక్యమత్యమును, సమాధానమును, పేదవారికి సేవ చేయటేందు నీకు సాక్ష్యమిచ్చుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు నూతనముగా వివాహమాడిన వీరిద్దరి కోసం ప్రత్యేకమైన ఆశీర్వాదం. నిత్య పిత అయిన సర్వేశ్వరుడు మేము పరస్పర ప్రేమలో ఏక హృదయులను చేసి క్రీస్తు ప్రభుని సమాధానము మీలోను మీ గృహమునందు ఎల్లప్పుడూ ఉండినట్లు అనుగ్రహించునుగాక. సంతాన వరము, స్నేహితుల ఆదరము, సమస్త జనులతో సమాధానం మీకు లభించునుగాక. దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించుచు మీరే లోకములు ఆదరించిన పేద సాధలే మేము పరలోక నిత్య నివాసమునకు ఆహ్వానింతురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఈ వివాహ బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.